ఇంటర్వ్యూ రిజెక్ట్ అయితే అయ్యారండి, ఏమవుతుంది? ఒక్క ఇంటర్వ్యూ పోయిందని ఇంక మనం చాలా డిసప్పాయింట్ అయిపోతుంటాము. ఇంక నేను అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పనికిరానేమో, ఇంక నేను ఏ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేనేమో, నాకు అసలు ఇంక జాబ్ రాదేమో అని ఇలాగ 100 రకాలుగా ఆలోచిస్తూ డిసప్పాయింట్ అయ్యి అప్కమింగ్ వచ్చే ఇంటర్వ్యూస్ కూడా సరిగా అటెండ్ అవ్వకుండా, కాల్స్ లిఫ్ట్ చేయకుండా, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయించుకోకుండా, ఓకే, ఇంకా అసలు హోప్స్ లాస్ అయ్యి డీలాగా కూర్చుంటుంటారు. అండ్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఇదే డిస్కస్ చేస్తుంటారే కానీ అసలు మ్యాటర్ వదిలేసి, అంటే ఇంటర్వ్యూని ఎలాగా క్రాక్ చేయాలి, పోతే పోయింది, ఒక ఇంటర్వ్యూ పోతే పోయింది, లేదా 2 పోయాయి, 4 పోయినాయి, 10 పోయాయి. మీరు ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుందామనే కదా, ఆ డెడికేషన్తోనే కదా మీరు ఈ సిటీస్కి వచ్చి ఈ హాస్టల్స్లో ఉండి ఇంత కష్టపడి ఆ ట్రైనింగ్ సెంటర్లో అంత అమౌంట్ ఫీజు పే చేసి మీరు ట్రై చేస్తుంది. మళ్ళీ ఏదో ఒక 4-5 ఇంటర్వ్యూలు పోయాయని వెంటనే డీల్ అయిపోతుంటారు. రిజెక్షన్ అనేది కామనే కదండి, ఇప్పుడున్న కాలంలో ఇంకా అది కామన్. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, వాళ్ళకి మంచి ఫిల్టర్ చేసి వాళ్ళకి ఏదైతే వాళ్ళ జేడీకి కానీ వాళ్ళ రిక్వైర్మెంట్కి బాగా మ్యాచ్ అవుతాయో వాళ్ళనే తీసుకుంటుంటారు. ఇలాంటి కాంపిటీషన్ సిచ్యువేషన్స్లో ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం కామన్. 10 పోయినా 20 పోయినా అది మామూలే అండి ఇప్పుడు కాలంలో. దాన్ని అసలు మీరు పట్టించుకోకూడదు. ఎవరైతే ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అవుతున్నాయి అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారో ఇంకంతే. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్గా అప్కమింగ్ ఇంటర్వ్యూలో కూడా ఇంకా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేరు. ఎందుకంటే ఇదే మైండ్ సెట్తో వెళ్తారు, వీక్ మైండ్ సెట్తో వెళ్తారు. పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళండి. మీ సైడ్ నుంచి మీకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయండి విత్ ఎగ్జాంపుల్స్. కానీ మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో ఎంత ఫ్లూయెంట్గా, ఎంత ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇస్తున్నారనేది ఇంపార్టెంట్. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యేదానికంటే కూడా మీరు ఆ 30 మినిట్స్ ఆర్ ఆ 1 అవర్ ఆ ఎంట్రీ టైంలో ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడే మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. కొంతమంది ఉంటారు 10 అవర్స్ 12 అవర్స్ డైలీ ప్రిపేర్ అవుతుంటారు, బట్ ఆ ఎంట్రీ టైంలో మాత్రం అసలు చెప్పలేకుండా ఉంటారు. ఏవో కొన్ని చెప్తారు, కానీ మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే డిస్కస్ చేసే టైంలో సరిగా ఆ టెన్షన్తోనూ మరి ఏమో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఆ టెన్షన్కి అసలు చెప్పలేకపోతుంటారు. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ఇంటర్వ్యూ రిజెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. రిజెక్షన్స్ కామన్ అయిపోయినాయి. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని, ఓకే, నేను ఇంకా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, నేను ఇంకా ఎక్కడ నేను వీక్గా ఉన్నాను, వాళ్ళు రియల్ టైం ఎక్కువ అడుగుతున్నారు, మరి ఆ ఏరియాస్ నేను ఎక్కువ ఫోకస్ చేయాలని దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ప్రతిదీ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీరు చేయాల్సింది అదే. అంతేగాని అయిపోయిన దాని గురించి, రిజెక్షన్ అయిపోయింది, ఎందుకు అయింది, ఇంకా దాని గురించే ఇంకా కంటిన్యూగా థింక్ చేస్తే మీరు ఫ్యూచర్ ఇంటర్వ్యూస్లో ఇంకా మీరు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు? అయిపోయింది ఇంకంతే, పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, మనం ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవి మీరు థింక్ చేయాల్సింది. ఓకే, సో ఇక నుండైనా సరే రిజెక్షన్ అయిందని, ఎక్కడి నుండైనా సరే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతున్నాయని వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. మైండ్ మాత్రం ఖరాబ్ చేసుకోకండి. మీరు మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ చేస్తుండండి, అప్లై చేయండి, అండ్ హెచ్ఆర్స్ కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి, షెడ్యూల్ చేయించుకోండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, మళ్ళీ ఫెయిల్ అవ్వండి, దాని నుంచి కొంత నేర్చుకోండి. నెక్స్ట్ మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుందండి. సో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.